Today we are going to discuss about the 3D geometry. 3-dimension geometryలో మనకి రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటేమో డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, రెండోది ప్లేన్స్ అండ్ లైన్స్. ఇందులో ఈ డైరెక్షన్ కొసైన్స్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం బాగా అర్థం చేసుకుంటే తర్వాత ఈ టాపిక్ నెక్స్ట్ టాపిక్ కూడా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ చూద్దాం. The direction cosines of a directed line is denoted by L, M, N. అంటే డైరెక్షన్ cosines దేంతో రిప్రజెంట్ చేస్తామండి? L is equal to cos alpha, M equal to cos beta, N is equal to cos gamma. So దీన్నే సింపుల్గా we can denote it as a triad L, M, N. The direction cosines of x-axis యొక్క డైరెక్షన్ cosines ఎంత అవుతాయి? 1, 0, 0. ఎందుకంటే ఆ డైరెక్షన్ cosines అంటే ఆ లైను x-axis, y-axis, z-axisతో చేసే యాంగిల్సే ఆల్ఫా, బీటా, గామా. అంటే x-axisతో 0 యాంగిల్ చేస్తుంది కాబట్టి cos 0 వాల్యూ 1, cos 90 0, cos 90 0. సో సిమిలర్లీ y-axis యొక్క డీసీస్ ఎంత అవుతాయంటే 0, 1, 0. అలాగే సిమిలర్లీ z-axis యొక్క డీసీస్ 0, 0, 1. ఇది ఫస్ట్ ఐడెంటిటీ. ఏంటి ఐడెంటిటీ? L² + M² + N² = 1. అంటే cos² ఆల్ఫా + cos² బీటా + cos² గామా వాల్యూ ఆల్వేస్ 1. ఈ ఐడెంటిటీ నుంచి cos² ఆల్ఫాని 1 - sin² ఆల్ఫాగా రీప్లేస్ చేసుకుంటే sin² ఆల్ఫా + sin² బీటా + sin² గామా = 2 అని వస్తుంది. ఈ ఐడెంటిటీ నుంచి ఈ ఐడెంటిటీ వస్తుంది. అలాగే cos² ఆల్ఫా + cos² బీటా + cos² గామా వాల్యూ -1. ఎలా అంటే ఈ ఐడెంటిటీని రాసుకోవచ్చు. ఎలాగా? cos² ఆల్ఫా అంటే 2 cos² ఆల్ఫా -1, cos² బీటా అంటే 2 cos² బీటా -1, 2 cos² గామా -1. వాల్యూ సింప్లిఫై చేస్తే 2 × cos² ఆల్ఫా + cos² బీటా + cos² గామా వాల్యూ 1 కాబట్టి 2 × 1 -3 which is equal to -1. ఇది ఇవ్వరాదు. రిలేషన్ బిట్వీన్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ అంటే ఒక లైన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ ఏబిసి, డైరెక్షన్ కొసైన్స్ LMN అయితే ఆ రెండింటి మధ్య రిలేషన్ L/A = M/B = N/C ± (1/√A² + B² + C²). అంటే మనము ఈ డైరెక్షన్ రేషియోస్ కానీ ఇస్తే డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవచ్చు. డైరెక్షన్ కొసైన్స్ ఇస్తే దాని రిలేటివ్గా ఉన్న డైరెక్షన్ రేషియోస్ కనుక్కోవచ్చు. సో మనకి రిలేషన్ బిట్వీన్ LMN అండ్ A, B, C దిస్ ఈజ్ ద రిలేషన్. దీని నుంచి మనం డైరెక్షన్ రేషియోస్, డైరెక్షన్ కొసైన్స్ ఒక ట్రయాడ్ ఇస్తే ఇంకొక ట్రయాడ్ని కనుక్కోవచ్చు. అలాగే ఇఫ్ L, M, N ఆర్ ది డిసిస్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ OP బార్. O అంటే ఏంటి? ఆరిజిన్. P అంటే ఏంటి? ఎ పాయింట్ ఇన్ ది కోఆర్డినేట్ ప్లేన్స్. ఇఫ్ OP = R దెన్ P = LR, MR, NR. అంటే మనము కోఆర్డినేట్ ప్లేన్లో ఏదో ఒక ప్లేన్లో ఒక పాయింట్ కానీ తీసుకుంటే సపోజ్ ఇది XY ప్లేన్ అనుకుందాం. ఈ XY ప్లేన్లో ఇది ఆరిజిన్, ఇది P అనే పాయింట్. ఈ O నుంచి Pకి గల డిస్టెన్స్ ఎంత? స్మాల్ r. ఈ OP లైన్ యొక్క డీసీస్ ఎంతని ఇచ్చాడంటే L, M, N అని ఇచ్చాడు. అప్పుడు P కోఆర్డినేట్స్ ఎంత అవుతాయంటే LR, MR, NR. అలాగే దీన్ని లాగ్రాంజ్ ఐడెంటిటీ అంటాడు. అంటే రెండు లైన్స్ ఉన్నాయి, ఆ రెండు లైన్స్ యొక్క డీసీస్ L1 M1 N1, L2 M2 N2 అయితే వాటి మధ్య రిలేషను ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే లాగ్రాంజెస్ ఐడెంటిటీ అని అంటారు. సైంటిస్ట్ నేమ్ లాగ్రాంజెస్.
అలాగే యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ హూజ్ డిసిస్ ఆర్ L1 M1 N1 అండ్ L2 M2 N2. ఈ రెండు లైన్స్ యొక్క డిసిస్ L1 M1 N1 L2 M2 M2 అయితే ఆ రెండు లైన్స్ మధ్య యాంగిల్కి ఫార్ములా cos theta is equal to L1 L2 plus M1 M2 plus N1 N2. This is the formula for finding the angle between the lines. ఇప్పుడు ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ 90 degrees అయితే, అంటే ఆ రెండు లైన్స్ ఒకదాని కూడా పర్పెండిక్యులర్గా ఉంటే, దెన్ L1 L2 plus M1 M2 plus N1 N2 equal to 0. That if the two lines are parallel, అంటే ఆ రెండు లైన్స్ parallel lines అయితే L1 by L2 equal to M1 by M2 equal to N1 by N2. అంటే this is the condition for the perpendicular and this is the condition for parallel. Next, if L1 M1 N1 and L2 M2 N2 are the direction cosines of two intersecting lines, రెండు ఇంటర్సెక్ట్ అయ్యే రెండు లైన్స్ యొక్క డిసిస్ L1 M1 N1 L2 M2 అయితే వాటి యాంగులర్ బైసెక్టార్ యొక్క డిసిస్ ఇలా ఉంటాయి. యాంగులర్ బైసెక్టార్స్ అంటే సపోజ్ ఇది ఒక లైన్, ఈ లైన్ యొక్క డిసిస్ L1 M1 N1, ఇది సెకండ్ లైన్ డిసిస్ L2 M2 N2. ఈ రెండింటి మధ్య యాంగిల్ తీటా అనుకుంటే దీన్ని ఒక యాంగులర్ బైసెక్టార్ అంటారు. ఈ రెండో యాంగిల్ ఏమవుతుందంటే ఇది తీటా అయితే ఇది 180 మైనస్ తీటా. ఇప్పుడు దీన్ని అనదర్ యాంగులర్ బైసెక్టార్ అంటారు. అంటే ఇది ఒక యాంగులర్ బైసెక్టారు, ఇది రెండో యాంగులర్ బైసెక్టార్. ఈ రెండు లైన్స్ యొక్క యాంగులర్ బైసెక్టార్స్ లైన్స్ యొక్క డిసిస్ ఏమవుతాయంటే ఒకటి L1 ప్లస్ L2 బై 2 కాస్ తీటా, M1 ప్లస్ M2 బై 2 కాస్ తీటా బై 2, N1 ప్లస్ N2 బై 2 కాస్ తీటా. ఒక లైన్ యొక్క డిసిస్ ఇవైతే రెండో లైన్ యొక్క డిసిస్ ఇవి దీస్ ఆర్ ది డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ టూ యాంగులర్ బైసెక్టార్స్ ఆఫ్ ది టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని మనము దీంతో పాటుగా ఇంకొన్ని ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకుంటే మనము ఈ డైరెక్షన్ కొసైన్స్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ చేయొచ్చు. దాంతోపాటుగా దీన్ని బేస్ చేసుకునే మనం ప్లేన్స్ లైన్స్ కూడా మనం చేస్తూ ఉంటాం.